హలో ఫ్రెండ్స్, ఎవరి ఊహలకు అందని విధంగా ఆల్ ఆఫ్ సడన్ ఒక సర్ప్రైజ్ లా SSMB29 గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి అయితే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సంచారి అంటూ సాగే సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ అంది. ఒక రేంజ్ లో ఉంది సాంగ్, మైండ్ బ్లోయింగ్. నాకైతే ఎక్కేసింది, చాలా మందికి కూడా ఈ సాంగ్ పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది అని చెప్పి అనుకుంటున్నా. ఒక రేంజ్ లో ఇచ్చారు ట్యూన్స్ గానీ, ఒక రేంజ్ లో పాడారు శృతి హాసన్ గారు గానీ. చాలా మంది కీరవాణి గారిని ఎందుకని రాజమౌళి గారు బ్యాకప్ చేస్తుంటారు, ఎందుకంటే మిగతా అంతకుముందు వచ్చిన మూవీస్ లో కొంతవరకు కొన్ని మూవీస్ లో ఆ రేంజ్ లో బీజిఎం గానీ, ఆ రేంజ్ లో గానీ సాంగ్స్ ఇవ్వలేకపోయారని చెప్పి కొంతమంది అయితే ట్రోల్ చేయడం అయితే జరిగింది. కానీ హీ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. ఆ రేంజ్ లో ట్యూన్స్ ఇవ్వడం జరిగింది కీరవాణి గారు. సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, పిచ్చి పిచ్చికి ఎక్కేస్తుంది. మీరు కూడా వినకపోతే ఒక్కసారి వినండి, ఆ రేంజ్ లో ఉంది సాంగ్. ఇక శృతి హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజం చెప్తున్నా, శృతి హాసన్ గారు పాడిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీ. నార్మల్ గానే శృతి హాసన్ పాటలు అయితే పాడుతుంటది, మిగతా మూవీస్ లలో కూడా మనం చూసాం, కానీ ఈ రేంజ్ లో పాడుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్ లో పాడింది శృతి హాసన్ కూడా. కాలాన్ని శ్వాసిస్తూ ప్రతిరోజు పరుగేలే అంటూ స్టార్ట్ అవుతుంది సాంగ్. దీన్ని బట్టి మూవీ యొక్క కాన్సెప్ట్ కూడా ఏంటిది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ప్రపంచాన్ని జయించడం కోసం ప్రతిరోజు లైఫ్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ హీరో యొక్క క్యారెక్టర్ ఉండబోతుంది అన్నట్లు ఈ సాంగ్ అయితే ఉంటుంది. ఈ సాంగ్ అర్థం మొత్తం మీరు వింటే మూవీ యొక్క కాన్సెప్ట్ మనం కొంచెం కొంచెం అయితే ఈజీగా అర్థమైపోతుంది. కానీ మనం ఏది అంత తొందరగా ప్రిడిక్ట్ అయితే చేయలేము, ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళిని మనము ఏమి లేని చోట కూడా వండర్స్ క్రియేట్ చేసే డెడికేషన్ ఉన్న సత్తా ఉన్న డైరెక్టర్. అందుకే రాజమౌళి గారు ఇండియాస్ #1 డైరెక్టర్. ఈసారి కేవలం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. ఆ రేంజ్ లోనే మూవీ ఉండబోతుంది అన్నట్లు టాక్. అయితే రీసెంట్ గా కుంభ ఏదైతే విలన్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. దీనికి చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చింది. చాలా ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇది కాపీ కొట్టి ఈ సీన్ అయితే, ఈ పోస్టర్ అయితే ఉంది అన్నట్లు చాలా మంది ట్రోల్ చేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నది రాజమౌళి. విత్ ఇన్ 3 days 4 days లోనే అందరి పర్సెప్షన్ ని చేంజ్ చేసి పెట్టేశారు రాజమౌళి గారు ఈ సాంగ్ తోని. ఆ రేంజ్ లో ఉంది సాంగ్ అయితే. ఇక రాజమౌళి గారి మూవీ అనగానే చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే, చాలా టైం టేకింగ్ ఉంటుంది, చాలా లేట్ గా రిలీజ్ అవ్వచ్చు మూవీ అన్నట్లు మనం అనుకుంటాం. కానీ ఈసారి ఏమైందో ఏమో, 2027 అని చెప్పి అన్నారు, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అప్డేట్స్ పైన అప్డేట్స్ ఇస్తున్నారు. మొన్న కుంభ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పోస్టర్ రిలీజ్ చేశారు, ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత 15th రోజు ఒక పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు రామోజీ ఫిలిం సిటీలో, ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది. అది కూడా లైవ్ స్ట్రీమింగ్ OTT ప్లాట్ఫామ్ లో, నార్మల్ ఛానల్స్ లో రాదు, అది OTT ప్లాట్ఫామ్ లో Disney+ Hotstar లో రాబోతుంది ఆఫ్టర్ 6 onwards అని చెప్పి. సో ఒక క్యూరియాసిటీని అయితే ఇప్పటి నుంచే మొత్తం బిల్డ్ చేసి పెడుతున్నారు ఆ మూవీకి పైన ఎక్స్పెక్టేషన్స్ ని. సో ఖచ్చితంగా చూడాలి, చూడకుంటే సావే అన్నట్లు అసలు హైప్ కే చచ్చిపోయేలా పాడుతున్నారు. ముఖ్యంగా మెయిన్ ఆ పాటలో మహేష్ బాబు గారి లుక్ అయితే ఉంటుంది, మెంటల్ మాస్. అది నార్మల్ లుక్, కానీ అంతా అంటారు కదా, తీసే విధానం బట్టి ఉంటుందని చెప్పి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు. ఆ విజువల్ కానివ్వండి, ఆ సాంగ్ కానివ్వండి, అటు పాడే విధానం, శృతి హాసన్ గారి పాడే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. సో రాజమౌళి గారు ఏదైనా చేయొచ్చు వండర్స్. అంతకుముందు మూవీస్ కూడా రాజమౌళి గారికి చాలా క్రిటిసిజం అయితే వచ్చింది, దాన్ని బాహుబలి రూపంలో ఆన్సర్ చేయడం జరిగింది. ఆ తర్వాత RRR మూవీతో ఆన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీతోని కేవలం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో హిస్టరీని క్రియేట్ చేయబోతున్నారు రాజమౌళి గారు. సో ఈ మూవీ మరి 27th కి రిలీజ్ అవుతుందా, లేకుంటే 2026 లోనే రిలీజ్ అవుతుందా, మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మూవీ పైన సడన్ గా అప్డేట్స్ పైన అప్డేట్స్ వస్తుంటే ఏం జరుగుతుందా బాబు అసలు అన్నట్లు ఉంది. సో నాకైతే సాంగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. సాంగ్ లో ఉన్న BGM కానివ్వండి, శృతి హాసన్ వాయిస్ కానివ్వండి, సాంగ్ లో ఉన్న లిరిక్స్ కానివ్వండి, దాంతో పాటుగా మహేష్ బాబు గారి లుక్ ఒక సింహం లుక్ ఉంది. అంటే ఒక సూర్యుడిని చూస్తూ ఒక లుక్, అది ఒక డైనోసార్ లాంటి దానిపైన నిలబడి ఉంటుంది. ఆ లుక్ అయితే, ఆ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇక రాజమౌళి గారి సాంగ్ అయితే, రాజమౌళి గారి పైన ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అది. సో సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు 15th కోసం వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ అప్డేట్ కోసం. సో మీరు మాత్రం మన ఛానల్ ని, మన ఈ వీడియోని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. సో అప్పుడే మీకు వీడియో అనేది త్వరగా వచ్చేస్తుంది. దాంతోపాటు మన ఛానల్లో మూవీస్ పైన, మూవీ అప్డేట్స్ పైన, దాంతోపాటు మూవీ రివ్యూస్, క్రైమ్ స్టోరీస్ పైన మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీరు మాత్రం మన ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. మీ చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ గా చాలా సపోర్ట్ గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు మన ఛానల్ నుంచి మూవీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, సైనింగ్ ఆఫ్.